బస్సు యాత్ర కంటే ముందే మేనిఫెస్టో విడుదలకు వైసీపీ సిద్ధమైంది. మేనిఫెస్టోపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. మరో 2-3 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేయనుంది వైసీపీ. గత నవరత్నాల అమలుతో పాటు తాజాగా విడుదల చేయబోయే మేనిఫెస్టోతో ఎన్నికల ప్రచారంలోకి జగన్ వెళ్లనున్నారు. నవరత్నాలతో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీ తెచ్చే యోచనలో వైసీపీ ఉంది. మరింత సమాచారం ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో విడుదలకు అన్ని కసరత్తులు కూడా పూర్తయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మేనిఫెస్టో ఎప్పుడొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువగా ఏ అంశాలపై ఫోకస్ చేయబోతున్నారు? వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా రేపు రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మరికొన్ని పథకాలను యాడ్ చేయాలని కూడా వైసీపీ భావిస్తూ ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఏదైతే మొదటి ఫేజ్లోనే వస్తుందని భావించినప్పటికీ ఇది 4వ ఫేజ్కి బదిలీ అవడంతో ఈ మరికొంత సమయం ఉన్న నేపథ్యంలో మరికొన్ని పథకాలను యాడ్ చేసి మరికొంత సర్వే చేసిన తర్వాత మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని కూడా వైసీపీ భావిస్తూ ఉంది. అందులో భాగంగా రేపు రిలీజ్ అవ్వాల్సిన మేనిఫెస్టోను 2-3 రోజుల తర్వాత కూడా వాయిదా వేసుకుంటూ ఉంటుంది. మరో 2-3 రోజుల్లో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 27వ తారీఖు నుంచి దాదాపుగా బస్సు యాత్రకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అన్ని పార్లమెంట్ పరిధిలో కూడా ఆయన బస్సు యాత్ర జరగబోతా ఉంది. సుమారు 20 నుంచి 25 రోజుల పాటు ఆయన బస్సు యాత్రలో కూడా గడపబోతా ఉన్నారు. దానికంటే ముందుగా మేనిఫెస్టోను సిద్ధం చేసుకుని విడుదల చేసుకున్న తర్వాత ప్రతి బహిరంగ సభలో కూడా మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆయన ప్రచారం ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి మేనిఫెస్టో అయితే ఇప్పటికే కసరత్తు పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి గతంలో ఏదైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలను పొడిగిస్తూ అంతేకాకుండా మరికొన్ని పథకాలను చేర్చాలని కూడా వైసీపీ భావిస్తూ ఉంది. అందులో ప్రధానంగా మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఎక్కువగా కూడా ఆయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కూడా వైసీపీ చెప్తా ఉంది. అందులో మరొక సంక్షేమ పథకాన్ని చేర్చాలని కూడా వైసీపీ భావిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏదైతే అమలు చేస్తా ఉన్నారో ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని చేర్చాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. ఇది మేనిఫెస్టోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, ముఖ్యంగా మనము ఈ మధ్య కాలంలో ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులు, లేదంటే కొంతమంది నర్సింగ్ కి సంబంధించిన ఉద్యోగులు కూడా, అంగన్వాడీ ఉద్యోగులు, సో వీళ్ళంతా కూడా ఒక రకమైన ఉద్యమానికి తెరదీశారు. కొంతమంది స్ట్రైక్లు చేస్తూ రాస్తారోకోలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళను సంతృప్తి పరుస్తే రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అంటూ కూడా ఈ కొన్ని విభాగాలు, అంటే ఏవైతే ప్రభుత్వంతో లబ్ధి పొందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వీళ్ళని ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా వీళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా కొన్ని పథకాలు తీసుకొచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కూడా దాదాపుగా అవుట్సోర్సింగ్ సంబంధించి, కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన ఉద్యోగులు చాలా మంది కూడా ఆందోళన బాట పట్టారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 1,06,000 మంది ఉద్యోగులు ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి అంగన్వాడీ సెంటర్లు కూడా మూసివేసి దాదాపుగా 1.5 రోజుల పాటు కూడా వాళ్ళు ఆందోళన నిర్వహించారు. దాదాపుగా 12కు సంబంధించిన డిమాండ్లు నెరవేర్చాలని వాళ్ళు అయితే డిమాండ్స్ పెట్టారు. దాంట్లో కొన్నిటిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. మరికొన్ని సంబంధించి జీతానికి సంబంధించి అయితే జూన్ నెలలో మేము ఇస్తాము ఎలక్షన్ అయిపోయిన వెంటనే అంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. వాళ్ళతో పాటుగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏదైతే ఉన్న మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంబంధించి వాళ్ళు కూడా ఆందోళనకు దిగారు. వాటికి కూడా కొంతమందికి హామీలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ సంతృప్తికరంగా మనం హామీలో మేనిఫెస్టోలో పెట్టగలిగితే కంపల్సరీగా వాళ్ళందరూ ఓట్లు క్యాష్ చేసుకోగలుగుతామని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు 13 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటా ఉన్నారు. వారందరినీ కూడా ఉద్యోగుల ఓట్లన్నింటినీ కూడా ప్రభుత్వ ఈ వైసీపీకి తరలించాలని కూడా భావిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం నెగిటివ్ గా ఉంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ ఏదైతే ఉందో పిఆర్సీకి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం మోసం చేసింది. అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేస్తారని కూడా, రద్దు చేయకుండా జీపీఎస్ అదే ఒక పథకాన్ని తీసుకొస్తా ఉందంటూ కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే సమయంలో పిఆర్సీకి సంబంధించి 12వ పిఆర్సీ వేతనకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారు కానీ దానికి సంబంధించిన వర్క్ ఏది జరగట్లేదు అనేది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న కూడా జరిగిన మీటింగ్ లో కూడా ఏ విషయాలు, సిపిఎస్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, సంబంధించిన డిఏల విషయాలకు సంబంధించిన అన్ని అంశాలపైన, అలాగే ఉద్యోగులు దాచుకున్న సొమ్ము దాదాపుగా 7,000 నుంచి 8,000 కోట్ల వరకు డబ్బులు వాళ్ళు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ డబ్బులు కూడా ఇప్పటి వరకు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా
ప్రభుత్వం వాడుకుందనే విమర్శలు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ సంతృప్తి చేర్చేందుకు కొన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ వచ్చారు కాబట్టి జీపీఎస్ ను అదే విధంగా కొనసాగిస్తాం, మరికొన్ని మార్పులు అయితే దాంట్లో చేస్తామని హామీ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే అవుట్సోర్సింగ్ సంబంధించి అలా కాంట్రాక్ట్ కి సంబంధించి గతంలో ఏదైతే 2019కి ముందు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళ జీతాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో తగిన వేతనం ఇస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అయితే కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కానీ దానికి సంబంధించిన సమాన పనికి సమాన వేతనం అయితే ఇచ్చిన దాఖలాలు లేవు. దాని మీద ఒక హామీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది మరోసారి. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించి రెగ్యులైజ్ చేస్తామని కూడా 2019లో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు రెగ్యులైజ్ కు సంబంధించిన జీవోలు అయితే వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కసరత్తు మట్టికి పూర్తి కాలేదు. దానికి సంబంధించిన హామీ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు బిలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని మార్గదర్శకాలుగా ఇచ్చారు కానీ ఈసారి పూర్తి స్థాయిలో చేస్తామని హామీ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళతో పాటుగా రైతులు మహిళలకు సంబంధించిన అంశాలపై కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేఖ ఎస్ మల్లికార్జున్, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది కూడా నేతల్లో కొంత టెన్షన్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన సో ఈ 3 కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కొన్ని ఎలక్షన్ సర్వేలు కూడా చెబుతున్నాయి, ముఖ్యంగా వైసీపీ వెనకంజలో ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఎదిరించి ముందుకు వెళ్ళి ఎలక్షన్స్ లో విజయం సాధించాలంటే ఈ మేనిఫెస్టో అనేది కీలకంగా వ్యవహరించబోతోంది. సో ఏ విధమైన కసరత్తులు చేశారు, ఏదైనా కమిటీ వేశారా మేనిఫెస్టోకి సంబంధించి వైసీపీ? అంటే పూర్తి స్థాయిగా ఎక్కడైతే నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళ సర్వే టీంలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే టీంలు మొత్తం కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో టచ్ చేసుకుంటూ అక్కడున్న ప్రజల యొక్క ఇంపాక్ట్ కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా గతంలో ఏదైతే 2019లో 2 పేజీలతో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభావితం చూసిన అంశాలన్నింటినీ కూడా మరోసారి పొందుపరచిపోతా ఉన్నారు. దాంతో పాటు ఇంకో అధికంగా అంటే నవరత్నాలతో పాటు ఏదైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో ఇది ఇలా పెన్షన్ పంపిణీ కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలాగే కొన్ని యువతలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్నింటినీ కూడా మరికొన్ని పెంచి ఈసారి హామీలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు పెన్షన్ తీసుకుంటే గతంలో ఏదైతే 3000 పెన్షన్ ఇస్తామని వైసీపీ అధికారంలోకి వచ్చిందో దాన్ని 4 దఫాలుగా కూడా 3000కు పెంచడం జరిగింది. ఈసారి కూడా సేమ్ అదే సిచ్యువేషన్, అంటే 250 పాటు సంవత్సరం పాటు పెంచుతూ 4000ను తీసుకెళ్లే విధంగా వాళ్ళ హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకుంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు ఏవైతే ఉన్నాయో జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా వైసీపీ హామీ ఇచ్చింది కానీ జాబ్ క్యాలెండర్ అయితే ఉంది. కొన్ని పరీక్షలు పూర్తయిన సాక్షిగా కూడా ఉన్నాయి. కొన్ని డిఎస్సికి సంబంధించి భారీ మెగా డిఎస్సి ఇస్తామని కూడా వైసీపీ అధికారంలోకి రాకముందు చెప్పింది కానీ చివరి ఎన్నికల టైం దగ్గరకు వచ్చే వరకే ఒక 6000 జాబులతో కూడా డిఎస్సి విడుదల చేయడం జరిగింది. పోలీస్ నియామకాలకు సంబంధించి ఒక 6000 పోస్టులు అయితే రిలీజ్ చేసింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన పరీక్షలు కూడా జరగని పరిస్థితి కూడా కనిపిస్తా ఉందంటే ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన హామీల్ని మరొకసారి రిపీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వైసీపీ అయితే కంపల్సరీగా మహిళలను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా కూడా ఆ మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటా ఉంటే 2019లో ఏదైతే రకంగా మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో దాన్ని కొనసాగిస్తూ అట్లాగే రైతులకు సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. 2-3 రోజుల్లో ఈ మేనిఫెస్టోకి సంబంధించి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.